మన పాపముల క్షమాపణ కోసం కూడా ఆయన తండ్రిని వేడుకుంటా ఉన్నాడు. నువ్వు ఎన్నిసార్లు అయితే యేసయ్య దగ్గరకు వచ్చి ప్రతిరోజు దేవా నన్ను పరిశుద్ధుడిగా పిలిచావు, పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా చేశావు, నీతిమంతుడిగా నీతిమంతురాలిగా తీర్చావు, నీ రక్తంతో నన్ను కడిగావు, నిజంగా నేను పరిశుద్ధుడినే, ఎందుకంటే నిన్ను బట్టి, నీ కృపను బట్టి, నిజముగా నేను నీతిమంతుడినే నీతిమంతురాలినే నిన్ను బట్టి. అయినప్పటికీ నేను శరీరంలో జీవిస్తున్న కారణం చేత కొన్నిసార్లు నా నుండి కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. అది మాట ద్వారానో, క్రియ ద్వారానో, చూపు ద్వారానో, తలంపు ద్వారానో కొన్ని పొరపాట్లు నా వల్ల జరుగుతున్నాయి. అయితే నేను యథార్థ దృష్టితో నీ ముందుకు వచ్చి ఇదిగో వేడుకుంటున్నాను. నేనైతే పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నాను, పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాను, నీతిగా బతకాలని ఆపేక్షిస్తున్నాను. నా కోరిక అయితే అది. కానీ అలాగ బ్రతుకుట నాకు జరుగుటలేదు. కొన్నిసార్లు నీకు దుఃఖం కలిగించే చర్యలు నా నుండి జరుగుతున్నాయి కనుక నేను యథార్థ హృదయంతో ఒప్పుకుంటున్నాను. ప్రభువా, నన్ను క్షమించి దయచేసి నన్ను బలపరచు, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని నువ్వు ఎప్పుడైతే యేసు నామములో తండ్రిని అడుగుతున్నావో వెంటనే అక్కడ యేసు కదులుతున్నాడు. మీరు ఎరుగుదురా, ప్రతిరోజు రాత్రింబగళ్ళు మన మీద కంప్లైంట్స్ వెళ్తూ ఉన్నాయి దేవునికి. ఇది కూడా వాక్య సత్యమే. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం తొందరగా చూడండి. ప్రకటన 12:9. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఆ మాట గమనించండి. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. వీడికి డే అండ్ నైట్ డ్యూటీయే. ఏంటి వీడి డ్యూటీ అంటే, వీడు మన మీద కంప్లైంట్లు తీసుకెళ్తూ ఉంటాడు. వీడు ఇప్పుడు దారిని పోయేదానికి ఎవడో కేసు పెట్టినట్టు వీడు పెడుతుంటాడు, మన మీద కేసులు పెడతా ఉంటాడు. పొద్దుగూకులు వీడికి అదే పని. నేను చెప్పాలి, అక్కడ ఉంది. రాత్రింబగళ్ళు మన తండ్రి అయిన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం చూస్తే ప్రధాన యాజకుడైన యెహోషువ మీద ఫిర్యాది అయి అపవాది నిలబడ్డాడని ఉంది. అంటే వీడి పని అదే. ఎవరి మీద ఏ మలినం కనపడ్డా, ఎవరి మీద ఏ మురికి కనపడ్డా వీడు పోతాడనమాట. ఫలానోడు ఇట్లా, ఫలానోడు అట్లా అని. అందుకే వీడి పేరు అపవాది. అంటే అపవాదులు మోపుతూ ఉంటాడు. అందుకని డైరెక్ట్ టైటిల్ ఇచ్చాడు దేవుడు వాడికి, అపవాది అని. అంటే అపవాదులు మోపుతూ ఉంటాడు వీడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ మనం ఒక రహస్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. చిన్నదే కానీ పెద్దదే కానీ నీ నుండి ఒక పొరపాటు జరిగినప్పుడు ఖచ్చితంగా నీ మీద కంప్లైంట్ పోయిద్ది దేవుని దగ్గరికి. అందులో తిరుగులేదు. నీ విషయం నేరారోపణ జరిగిద్ది అక్కడ. నీ మీద ఫిర్యాదులు వెళ్తాయి అక్కడికి. ఈ భూమి మీద మనుషులకు తెలియపోవచ్చు. రహస్యమందు చేసే పాపాలు, రహస్యంలో ఉండి జరిగించేటువంటి క్రియలు మనుషులకు ఎట్ట తెలుస్తాయి, కానీ మొత్తం ఆయన దగ్గరికి వెళ్తాయి. ఎందుకంటే రహస్యంలో చూసి తీసుకెళ్ళి తండ్రికి చెప్పే వ్యక్తి ఒకడు ఉన్నాడు, వాడు అపవాది. యెహోషువ మీద నేరం మోపాడని ఉంది, ఫిర్యాదు చేశాడని ఉంది జకర్యా 3లో. అలాగే రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద వీడి నేరం మోపాడని అపవాది అని రాస్తుంది. కాబట్టి నువ్వు ఎట్లా చేసినా, చిన్నదే కానీ పెద్దదే కానీ నీ నుండి తప్పు జరిగినప్పుడు అది ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిద్ది, కేసు రాయబడిద్ది. అయితే ఇక్కడ ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే, వీడు తీసుకెళ్ళి కంప్లైంట్ చేయటం, అక్కడ మన పక్షాన మాట్లాడడానికి ఉత్తరవాది యేసయ్య ఉన్నాడు మనకి, తండ్రి కుడి పార్శ్వమున. మన పక్షంగా మాట్లాడడానికి, మన పక్షంగా వ్యాజ్యమాడటానికి, మన పక్షంగా వాదించడానికి నా ప్రభువు ఉన్నాడు అక్కడ. ఆయన వస్తాడంట లైన్లోకి. ఆయన ఎప్పుడు కదులుతాడో తెలుసా? నువ్వు ఆయన ముందు ఒప్పుకున్నప్పుడు కదులుతాడు. ప్రతిరోజు నువ్వు వేకుజామున లేచి మోకాళ్ళుని, ప్రభువా గడిచిన కాలం అంతట్లో కూడా నా నోటి మాటల ద్వారా, క్రియల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, నడకలో పడకలో
ఎక్కడ నేను నీకు దుఃఖం కలిగించానో, ఎక్కడ నేను పాపం చేసి ఉన్నానో, ఎక్కడ నేను పొరపడి ఉన్నానో దయచేసి నన్ను క్షమించి నీ రక్తముతో కడుగు ప్రభువా. నేను పరిశుద్ధుడుగా ఉండుటకు పిలువబడ్డాను, పాపిగా ఉండటానికి కాదు. నేను పవిత్రతలో ఉండటానికి పిలువబడ్డాను. 1 కొరింథీ పత్రిక 1:1. ఎందుకు పిలిచాడు మనల్ని? పాపములో పాపులుగా ఉండటానికి పిలవలా, పరిశుద్ధులమై పరిశుద్ధతలో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. అక్కడ ఉంది చూడు, 1:1 చదువు. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. అది అందుకు పిలిచాడు మనల్ని, పాపులుగా ఉండుటకు కాదు, పరిశుద్ధతలో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. నువ్వు దేవుని ముందు మోకాళ్ళు, అయ్యా నేను పిలువబడింది పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా ఉండటానికి పిలువబడ్డా. అయినప్పటికీ నా నడకలోనో పడకలోనో తలంపులోనో ఆలోచనలోనో క్రియలోనో మాటలోనో చూపులోనో చేష్టలోనో ఎక్కడో ఒక చోట నా నుండి పొరపాటు జరుగుతుండొచ్చు నాయన. కొన్ని తెలిసి జరుగుతుండొచ్చు, కొన్ని తెలియక జరుగుతుండొచ్చు. అయితే నీ గ్రంథంలో నువ్వు రాశావు. యోహాను రాసిన 1 పత్రిక 1 అధ్యాయము 8వ వచనంలో నువ్వు రాశావు. ఆ వచనం ప్రకారం ఇదిగో నేను ఒప్పుకుంటున్నాను. మన అతిక్రమములను మనం ఒప్పుకునేడలా, మన పాపములను మనం ఒప్పుకున్నడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా పరిశుద్ధులనుగా చేస్తాడు అని వ్రాయబడి ఉంది. గనుక ఇదిగో నేను ఒప్పుకుంటున్నాను తండ్రి. నేను కప్పుకోవటల్లా, నేను దాచిపెట్టుకోవట్లా, బాహాటంగా నీ ముందు ఒప్పుకుంటున్నాను అయ్యా. ఇదిగో ఆ నోరు జారా ఫలానా విషయంలో, ఈ చెయ్యి జారా, ఈ కాలు జారా, ఈ కన్ను జారా, ఇదిగో ఫలానా విషయంలో తేడా పడ్డా ప్రభువా. నేను షో చేయట్లేదు ప్రభువా, నటించట్లేదు, యథార్థంగా నీ ముందు ఒప్పుకుంటున్నాను అయ్యా. తేడా పడ్డా, నన్ను క్షమించు. మరోసారి అలా జరగకుండా జాగ్రత్త తీసుకుంటా. నీ కృపతో నాకు బలాన్ని కూడా ఇవ్వు, నాకు శక్తినివ్వు. దయచేసి ఇదిగో నేను ఒప్పుకున్నా, నన్ను కడుగు నీ రక్తంతో, నన్ను పరిశుద్ధపరచు అని నీవు ప్రార్థన చేసినప్పుడు, నీవు యేసు రక్తాన్ని ఆశ్రయించినప్పుడు, ప్రతిరోజు, ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? ప్రతిరోజు యేసు రక్తాన్ని నువ్వు ఆశ్రయించినప్పుడు వాడు నేరాలు మోపడానికి వెళ్తాడు, గాడికి ఈయన కదులుతాడు, అక్కడ యేసయ్య కదులుతాడు. కదిలి ఏమంటాడు తెలుసా? తండ్రి అతడు చెప్పినవన్నీ వాస్తవాలే. మళ్ళీ వాడు అబద్ధాలు చెప్పడు. అబద్ధాలు చెప్తే తండ్రి ఒక తన్నుదంతాడు అండి. ఎందుకంటే వాడు డైరెక్ట్గా దేవుని దగ్గరికి పోతున్నాడు, తండ్రి దగ్గరికి పోతున్నాడు. వాడు అక్కడ పోయి అబద్ధాలు ఆడాడు అనుకో, పళ్ళు రాళ్ళ కొడతాడు. ఆల్రెడీ పని అయ్యింది వాడికి, దెబ్బతిన్నాడు యేసయ్య చేతిలో. ఇంకెట్ట చెబుతాడు? అబద్ధాలు చెప్పడానికి లేదు, అక్కడ పోయి వాడు అన్ని వాస్తవాలే చెప్తాడు మన మీద, ఒక్కటి కూడా అబద్ధం చెప్పడం. అయితే యేసయ్య కూడా అంటాడు, వాడు చెప్పేయన్నీ నిజాలే, వాడు చెప్పేయన్నీ వాస్తవాలే. తండ్రి అదిగో ఆ బిడ్డలు, నా బిడ్డలు ఇదిగో నన్ను ఆశ్రయించారు, ఇదిగో వారి అతిక్రమము నిమిత్తం ఇదిగో నా రక్తం అని చూపిస్తాడు. వాడు చెప్పినవన్నీ నిజాలే తండ్రి, ఆ పొరపాట్లన్నీ నా బిడ్డ చేశాడు. ఇంకొకటి ఏంటంటే అది నా ముందు ఒప్పుకున్నాడు, నా ముందు ఒప్పుకుంది, అదిగో మారు మనసుని ఇష్టపడుతుంది, అదిగో నా రక్తం, ఆ బిడ్డ అతిక్రమముల నిమిత్తమే అని రక్తాన్ని చూపిస్తాడు. ఇక ఈయన రక్తం చూపిస్తాడు ప్రతిసారి వాడు ఎదవవుతుంటాడు. అందుకు రక్తం అంటే చిరాకు వాడికి. అర్థమైందా? వాడికి యేసు రక్తం అంటే ఎందుకు చిరాకు తెలుసా మీకు? కొంతమంది అంటారు అసలు యేసయ్యకి రక్తం వచ్చేటట్టు కొట్టించిందే వాడు, సిలువ వేయించిందే వాడు, పక్కలో బల్లెపొడి పొడిపించిందే వాడు, రక్తం గార్చిందే వాడైతే వాడికి భయం ఏంది రక్తం అని అనేవాళ్ళు ఉన్నారు. అది జరిగేంత వరకు నిజంగా జరిగింది అదంతా. అసలు మీకు ఒక వింతైన విషయం చెప్పనా? అసలు యేసుని సిలువకు వెళ్లకుండా చేయడానికే శతవిధాలా ప్రయత్నించాడు సైతాన్. కానీ కుదరలా. అట్లా పరిస్థితి ఎట్టొచ్చిందంటే సైతాను గాడికి, వాడి చేత్తో వాడే కిరసనాయిలు పోసుకొని, గ్యాస్ నూనె పోసుకొని, పెట్రోల్ పోసుకొని, వాడి చేత్తోనే అగ్గిపుల్ల గీసుకొని వాడికి వాడే ముట్టించుకునే కర్మ పట్టిందో వాడికి. అలా తీసుకొచ్చాడు దేవుడు పరిస్థితుల్ని. హెబ్రీ పత్రిక 2:14 ఏం చెప్పిందో తెలుసా? మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని తన మరణము ద్వారా నశింపజేయుటకు. యేసు శిలువలో రక్తం కార్చి ప్రాణం పెడితే ఎవరు నాశనం అవుతారో తెలుసా? అపవాది నాశనం అవుతాడు. వాడి బలమంతా పోయిద్ది. వాడి బలం ఏంటి? పాపం. మన పాపమే వాడి బలం. దాన్ని పట్టుకొని పోతాడు వాడు అక్కడికి.
ఇప్పుడు ఆయన రక్తం చూపిస్తాడు. ఆడి పాపానికి ఇదిగో నేను వెల చెల్లించానని ఆయన రక్తం చూపిస్తాడు. ఇప్పుడు వాడి కేసులన్నీ, వాడు పెట్టిన కంప్లైంట్లన్నీ కొట్టేయబడతాయి. ఇప్పుడు చెప్పు, వాడికి చిరాకు పుట్టిద్దా పుట్టదా? ఏ నరుని రక్తమైనా రోగములను స్వస్థపరచేనా, ఏ నరుని రక్తమైనా దయ్యములను పారద్రోలేనా. పాపాన్ని ఆధారం చేసుకొని సైతానైనా, పాపాన్ని ఆధారం చేసుకొని దయ్యాలైనా ఏలుబడి చేస్తాయి. అర్థమైందా? ఏలుబడి చేస్తాయి. ఒక యజమాని కింద కొంతమంది కాపర్లు ఉన్నారంట. ఒక్కొక్కటికి కొన్ని మందలు అప్పచెప్పాడు. ఆ మందలు మేపుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని పనులు చేయాలి వాళ్ళు యజమాని దగ్గర. ఒకడు ఏం చేశాడు, మందం తోలుకొనిపోయాడు. అందరూ 4-5 పనోళ్ళు ఉన్నారు, ఎవడి మంద వాడిదే. ఒకడి మందలో వీడి నిర్లక్ష్యం వల్ల ఒక గొర్రె తెచ్చింది. ఒకటి గొర్రె అది మిస్ అవటం ఇంకొకటి చూశాడు పనోడు. ఎరా గొర్రె తెచ్చిందిగా, ఇప్పుడు ఆయన తెలిస్తే నీకు మామూలుగా ఉంటుందిగా, రెండు దండం పెడతా చెప్పోకరా నీకు దండం పెడతారా, నువ్వు ఏది చెబితే అది చేస్తా చెప్పోకరా. చెబితే పనిలోంచి తీసేస్తాడు, ఉద్యోగంలోంచి తీసేస్తాడు, మన కుటుంబం ఇబ్బంది పడిద్ది. చెప్పకూడదు అంటే మరి నువ్వు కొన్ని చేయాల్సి వచ్చిద్దమ్మా అని. ఇక ఆ రోజు నుంచి వీడు వాడిని ఆడుకోవటం మొదలుపెట్టాడు. తొట్లకు నీళ్లు పోయి అంటాడు. అదేంది నీ పని కదా, అది నీ తోటికి నేను ఎందుకు పోస్తా అంటాడు వీడు. మరి ఆ గొర్రె అంటాడు వీడు, వద్దు 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 పోస్తా అని. వీడు ఇక రోజు వాడు చేసే పనులన్నీ చేయాల్సి వస్తుంది వీడు. ఇక ఏదన్నా చెప్పి వీడు కదిలితే ఏమంటాడు తెలుసా, ఓకే మరి గొర్రె అంటాడు. నీ గొర్రెకు నీకు దండం రా బాబు, నేను చేస్తానని. ఇక వాడికి ఏదన్నా నేను చెయ్యను అని మొరాయిస్తే వీడు వెంటనే ఎత్తేదేంది, అయితే ఓకే నాదేమైంది వెళ్తున్నా. ఏడికి? గొర్రె వద్దురా బాబు ఆగురా. ఎంత క్షోభండి. ఇక వాడు ఏది చెబితే చేయాల్సి వచ్చింది. వీడు బానిస అయిపోయాడు, దాసుడైపోయాడు. దేన్ని బట్టి? ఆ అపరాధాన్ని బట్టి. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఒకరోజు చిరాకు వచ్చేసింది వీడికి. చిరాకు వచ్చి ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఏమన్నాడో తెలుసా, అరే నా చేత ఇంత భయంకరంగా ఊడిగం చేయించుకుంటున్నావు, నీ సంగతి నేను చెప్తానా కానీ ఏమైతే అదేందని యజమానుడి దగ్గరికి పోయాడు. అయ్యా నీకు మాట చెప్పాలి. ఏమిటి ఆ మాట అంటే, ఫలానా రోజు నేను మందం తోలుకొని పోయినప్పుడు కొద్దిగా నేను ఏమరపాటుగా ఉండటం వల్ల ఒక గొర్రె తెచ్చింది. ఇది మీకు తెలిస్తే మీరు నా ఉద్యోగం ఓడగొడతారని మీకు చెప్పలేదు, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది, అందుకే మీ దగ్గరకు వచ్చి నా నేరాన్ని ఒప్పుకుంటున్నానయ్యా అన్నాడు. ఆ యజమానుడు చాలా మందలు కలిగినోడు ఆయన. ఒరే ఇంత మందల్లో ఒక గొర్రె ఏముంది లేరా, అది ఎట్లాంటి ఒకటి పుడతా ఉంటుంది ఒకటి పోతూ ఉంటుంది, దానికి ఎందుకు నువ్వు ఇంత అల్లాడిపోతున్నావు, ఇంత ప్రాధాయపడుతున్నా, పోతే పోయింది పోరా అన్నాడు. క్షమించేశాడు యజమానుడు. సంతోషంగా వచ్చాడు. వీడిక అయిపోయింది, కేసు కొట్టేసుకున్నాడు. ఆడ వీడు కేసు కొట్టేసుకున్నాడు అన్న సంగతి వీడికి తెలియదు. ఇక్కడ అరే నీళ్ళు నింపలేదేంది, నేను నింపను అన్నాడు. నింపకపోతే ఏమైంది, మరి గొర్రె అన్నాడు. గొర్రె లేదు బర్రె లేదు, పోయి చెప్పుకోపోరా, చెప్పుకోపో. అయిపోయింది, చెప్పేశాను వచ్చేసాను, అయిపోయింది. ఇంకా గొర్రె అంట గొర్రె, ఏమరా ఇంత ధైర్యం, వెళ్తానా, పోరా పోయి చెప్పుకోపు. వీడు పోయి కంప్లైంట్ చేశాడు. వారం రోజుల క్రితం వాడి మందలో ఒక గొర్రె చచ్చిందండి అంటే ఆ యజమాని ఈయన్ని తిట్టాడు. ఎరా మరి వారం రోజుల క్రితం జరిగితే ఇప్పుడా నువ్వు నాకు చెప్పేది? ఏ కారణం చేత దాచిపెట్టావు నువ్వు?
అంటే వాడు చెప్పినాక వచ్చి చెబుతున్నావు నువ్వు నాకు? చెప్పాడా అయ్యగారు మీకు? చెప్పాడురా అని నేను తిట్టి పంపించాడు. వాడు చెప్పాడు, కేసు కొట్టేశా, నోరు మూసుకొని అన్నాడు. ఇంకేం చేస్తాడు? ఇంకొచ్చి వాడిని ఏం వెళ్తాడు? అంతకుముందంటే పాపమును ఆధారం చేసుకుని, అపరాధమును ఆధారము చేసుకొని వాడు ఏలాడు. ఇప్పుడు ఎట్లా వెళ్తాడు? మొత్తం అక్కడికి వెళ్ళి ఓపెన్గా ఒప్పుకోవటం, కడిగేయటం కూడా అయిపోయింది కదా. ఇప్పుడు అదండి దెయ్యాలకి సైతానికి వచ్చిన చిక్కు. ఒకప్పుడంటే వాటిని ఆధారం చేసుకొని మనల్ని ఏలినాయి, పాపమును ఆధారం చేసుకొని ఏలినాయి. ఇప్పుడు అయిపోయింది, పాపాల బలము వీగిపోయింది యేసు రక్తము చేత. నువ్వు యేసు రక్తం అని ఎత్తావనుకో, దెయ్యాలకు అర్థమైపోయింది. అంటే పాపం యొక్క బలం ఇక నీ మీద పని చేయదు, నీకు మ్యాటర్ తెలుసని. యేసు రక్తం ఎత్తన వాళ్ళకి మ్యాటర్ తెలియదు. యేసు రక్తం అనే పదం ఎత్తిన వాళ్ళకి మ్యాటర్ తెలుసు. రేయ్, నువ్వు నా పాపాలను ఆధారం చేసుకొని నన్ను పీడియడానికి వచ్చావు, నా పాపాలన్నీ యేసు రక్తంలో కడగబడ్డాయి, యేసు రక్తంలో మీరు ఓడించబడ్డారు, ఇక మీకు బలము లేదు, మా మీద అధికారము లేదు, ఇక మా మీద పెత్తనం లేదు అని మనకు అర్థమైతే వాటికి పెద్ద దెబ్బ, అది పెద్ద నష్టం. అది ఇంకేం పెత్తనం చేస్తాయి అవి? ఇది రహస్యం ఏంటంటే, మనం ఒప్పుకున్న ప్రతి అతిక్రమము ప్రభు ఆమోదించి తండ్రి ఎదుట దాన్ని శుద్ధి చేశాడు. కాబట్టి అది కొట్టివేయబడింది. దాన్ని మళ్ళా నువ్వు జ్ఞాపకంలో పెట్టుకోవద్దు. ఇది మర్చిపోకూడదు. అట్ట కాకుండా కొంతమంది పొరపాటు జరిగిద్ది, ఒప్పుకుంటారు దేవుని ముందు, దేవుడు దాన్ని కడిగేశాడని నమ్మరు. మళ్ళా వాటినే తలుచుకొని బాధపడతా, ఇబ్బంది పడతా, భయపడతా ఉంటారు. అప్పుడు మళ్ళా కేసు అయింది, పెద్ద కేసు అయింది అది. వీడు మళ్ళీ ఆ పాయింట్ తీసుకొని పోతాడు. నేను చెప్పేది జోక్ కాదు, నేను చెప్పింది మీరు జాగ్రత్తగా తీసుకుపోతే ఇబ్బంది పడతారు. వీడు ఆ పాయింట్ తీసుకొని పోతాడు. ఏమన్నా తెలుసా? దేవా, నువ్వు వాడికి కేసు కొట్టేశావు, ఒప్పుకున్న ఎడల నేను రద్దు చేస్తానని ఈ గ్రంథంలో రాయించావు, కానీ వాడు దాన్ని నమ్మకుండా వాటినే మళ్ళా గుర్తు చేసుకుంటున్నాడు. అంటే వాడు నువ్వు కొట్టేసినా సరే వాడు మాత్రం ఆ కేసు కొట్టేయట్లా. ఇది ఎలాంటిదో తెలుసా? ఒక నేరస్తుడు తప్పు చేసి జడ్జి ముందుకు వెళ్ళాడు. జడ్జి వాడి తప్పులన్నీ విని, సరే ఏదో కొంత ప్రాయశ్చిత్తం చెప్పి, ఏదో చిన్న ప్రాయశ్చిత్తం చెప్పేసి, వాడు తీర్చగలిగే ప్రాయశ్చిత్తం చెప్పేసి కొట్టేశాడు. కొట్టేసినప్పుడు ముద్దా ఏం చేయాలా? దండం పెట్టి ఆ మధ్యలో లేకుండా పరారవ్వాలా. అట్లా కాకుండా ఎట్లా కొట్టేస్తావు సార్? ఎట్లా కొట్టేస్తావు? అదేం చిన్న పాపమా? అదేం చిన్న తప్ప? కొట్టేశానంటున్నావు ఏంది? ఎట్లా కొట్టేస్తావు? కొట్టేసే కేసు కాదు నాది, పెద్ద కేసు. కొట్టేసే కేసు కాదు సార్, పెద్ద కేసు సార్ అన్నావు అనుకో, జడ్జికి ఎట్టుంటుంది? చెప్పు ఒకసారి చెప్పు. ఎవరో నాకే తీర్పులు తీర్చేటట్టున్నావు నువ్వు. నేనేదో జాలిపడి పోరాని కేసు కొట్టేసే కేసా నాదని నన్నే ఆర్గ్యూ చేస్తున్నావు, తీయండి రైట్, మళ్ళీ ఓపెన్ చేయండి అంటాడు. అప్పుడు నిజంగానే పడిద్ది. జడ్జితో చేతులు కాదుగా, కొట్టేశాను అన్నప్పుడు దండం పెట్టి జంప్ అక్కడ నుంచి. నేను కడిగేశాను, ఒప్పుకున్నావు కదా, వదిలేశాను అన్నప్పుడు ఇక దాన్ని ఎత్తకూడదు మనం దేవుని ముందు. ఇప్పుడు ఒప్పుకున్నావు, అయిందేదో అయిపోయింది, పోని వదిలేసేయి అన్నాడు, కొట్టేశాడు, అప్పుడే ఆయన రక్తంతో కడిగేశాడు, తీసేయి, ఇక లేదు నీ మీద అది. మళ్ళా నువ్వు పద్దాకలు దాన్ని తీసుకొచ్చావు అనుకో, సరే కూర్చో, సరే ఏం సంగతి తేల్చు అంటాడు. దాని ఫలితం నెత్తిన పోస్తాడు. ఎందుకు లేనిపోయింది కొనుక్కొచ్చుకోవటం? కొట్టేశాను అన్న కేసు ఎత్తడానికి మళ్ళీ చేయొద్దు, జాగ్రత్త పడాలి.
వాడేం చేస్తాడు తెలుసా? నీ దగ్గరకు వచ్చి అంత నువ్వు చేసిన పాపం అంత చిన్నది, దేవుడు అంత ఈజీగా నిన్ను వదిలేస్తాడు. పొర్రపాటును కూడా వదలడంటాడు వాడు వచ్చి. ప్రతి ఘోర పాపాన్ని యేసు రక్తం కడిగిద్ది. ఇక సైతానికి మన మీద పెత్తనం లేదు కన్నా. రైట్, ఎప్పుడు ఏ తప్పు జరిగినా సరే మనం అలా ఒప్పేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోయిద్ది కన్నా. క్లీన్ అయిపోయిద్ది. అమ్మయ్య చాలన్న, దేవునికి స్తోత్రం అన్న, ఇంకేం భయం లేదన్న, ఎప్పుడన్నా ఏదన్నా తేడా పడ్డ కూడా మనకేం ఇబ్బంది ఉండదుగా అని దీన్ని ఆధారం చేసుకొని బరి తెగిస్తారని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. దీని గురించి ఒక భక్తుడు ఇలా అన్నాడు. చార్ల్స్ స్పర్జన్ అనే దైవజనుడు ఇలా అన్నాడు: దేవుని ఎదుట మనం అపరాధం చేసినప్పుడు పదే 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 దేవుని సంబంధమైన మనం అపరాధములు చేస్తూ ఉన్నప్పుడు, వినండి వినండి, బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చేసినప్పుడు దేవుని తీర్పు అను కొరడా మనకు లేదు, కానీ శిక్షాదండము అనే బెత్తం అయితే దేవుని దగ్గర ఉందన్నాడు. ఏమన్నా అర్థమైందా మీకు? దేవుని కఠినమైన తీర్పు అనే కొరడా అయితే లేదు, కానీ శిక్షాదండం అనే బెత్తం అయితే ఉంది. పచ్చడైద్దని అర్థం అన్నమాట. ఏది పచ్చడైద్దో అర్థం చేసుకోండి. ఇక సీటు పచ్చడైద్దని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పిల్లల్ని ఖచ్చితంగా మనం మెల్ల తీసుకున్నప్పుడు ఎక్కడ కొడతాం? ఎక్కడ కొట్టినా ఇబ్బంది. అందుకని కరెక్ట్గా ఒక పాయింట్లో వాడు ఇటుంటే ఈ వెనక్కి తిప్పి వాడు రుద్దుతూ ఉంటాడు. ఇక ఇంజక్షన్ చేసి రుద్దుతూ. ఎంత అద్భుతంగా వర్ణించాడో చూడు. అంటే నా రక్తం నీ కోసం ఉంది, నేను కడిగేస్తానని తెలిసి దాన్ని ఆధారం చేసుకొని, ఏమరా నువ్వు పాపాలు చేసి ఫ్రీగా గడుక్కోవటానికంటారా నేను రక్తం చిందించింది? చివరికి నా రక్తాన్ని అట్ట వాడుతున్నావు అన్నమాట. అడ్డమైన పనులు చేసి సర్ఫెక్సల్ లాగా. అరే మైండ్ ఉన్నోడు ఎవడన్నా సరుపు ఉంది కదా అని ఆయిల్ పూసుకుంటాడంటరా? కాదురా, సరుపు ఉందని ఆయిల్ పూసుకుంటాడు ఎవడన్నా? తెలిసి మడ్డాయిలు ఎవడన్నా పూసుకుంటాడా? కొంతమంది వ్యవహారం అలా ఉంది. యేసు రక్తం ఉంది కదా, ఏం పర్వాలేదని పాపాన్ని పూసుకుంటూ ఉంటారు, రాసుకుంటూ ఉంటారు. పూసుకో రాసుకో, ఏం పర్వాలా. కాకపోతే నిన్ను ఉతకాలిగా. మళ్ళీ ఉతికినప్పుడు మరి అది మురికి పోవాలంటే ఉతకాలిగా. ఉతికినప్పుడు మొహం పగులుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకు ప్రభా మొహం పగులుతుందంటే, ఉతుకుతుందాలే నాయన, శుద్ధి చేస్తున్నాను అంటాడు. ఏమైనా అర్థమైందా? మరి ఇప్పుడు కొట్టలేదే సప్పట్లో? దేవునికి స్తోత్రం. ఉతుకుడు అనేసరికి భయం వేసింది. ఉంటుంది మరి, ఉంటుంది. అమ్మ శిక్షాదండం లేకపోతే అసలు ఇక యేసు రక్తాన్ని మామూలుగా వాడతామా? నచ్చ పాపాలకే వాడం. శిక్షాదండం కూడా ఉంది. ఆ శిక్షాదండం ఎందుకంటే నువ్వు నశించి నరకానికి పోకుండానట్లు ఆయన నిన్ను శిక్షిస్తాడు. ఆ మాటే దేవుని గ్రంథంలో రాయించాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం చూడు. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. డౌటే లేదు అందులో. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను స్పష్టంగా మాట్లాడాడు. అసలు దాన్ని ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? బయట మామూలు వాళ్ళని కాదంట, ఆయన ప్రేమించిన వాళ్ళని కాదంట, ప్రేమించిన వాళ్ళనే గద్దించి శిక్షిస్తున్నాడంట. నువ్వు గద్దింపును ఎదుర్కొంటున్నావు, దేవుని శిక్షలో పాలువాడవయ్యావంటే గుర్తుపెట్టుకో, ఆయన నిన్ను విపరీతంగా ప్రేమిస్తున్నాడు. ఏదన్నా నీ నుండి పొరపాటు జరిగిందంటే, దానికి పనిష్మెంట్ వచ్చింది అంటే గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. ఆయనే చెప్పాడు, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షిస్తున్నాను అని. అద్భుతమైన మాట. లేకపోతే అమ్మో యేసు రక్తాన్ని అడ్డం పెట్టుకొని విపరీతంగా ఊరేగాం, అసలు ఆపుతారు ఇక మనల్ని ఎవరన్నా? రోజంతా పాపాలు చేయటం, సాయంత్రానికి పోయి ప్రభువా ప్రతి ఘోర పాపమును కడ్డు అన్నావుగయ్యా, ఒప్పుకున్న ఎడలు అన్నీ కడిగి వేయబడతాయి అన్నావుగయ్యా,
కడిగేయి. ఏ రోజుకి ఆ రోజు. నో, పాపులుగా ఉండుటకు పిలవబడలేదు, పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం. పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం, పాపులుగా ఉండటానికి కాదు. మురికిలో మురికోళ్ళంగా ఉండటానికి కాదు. కడగబడిన వారమై, పరిశుద్ధపరచబడిన వారమై, పవిత్రులమై, పరిశుద్ధులమై ఉండటానికి పిలువబడ్డామని గుర్తుపెట్టుకోవాలి మనందరం. అయినా సరే మన తుచ్చ శరీరం మురికించి మళ్ళా మురికిని, పంది కానీ అశుద్ధాన్ని కోరుకున్నట్టు ఈ పాపిష్టి శరీరం పదే పదే అశుద్ధాన్ని ఆశిస్తూ ఉంటుంది. దీని లక్షణం అది. దీని క్రియలను రోజు మనం ఆత్మచేత చంపాలి. దీని క్రియలను రోజు మనం ఆత్మచేత చంపాలి. దాని ఇష్టం వచ్చినట్టు పోనీయకూడదు. దేవుని ఆత్మ బలాన్ని అడగాలి, నీ శక్తితో నన్ను నింపు. దీని ఇష్టం వచ్చినట్టు ఊరేగుతుంది, దీన్ని కట్టడి చేయాలి ప్రభా, నాకు బలమీమని ప్రార్థన చేయాలి. ఒకవేళ బలహీన వేళ, ఎక్కడన్నా శోధించబడిన వేళ, దేవుని రక్తాన్ని ఆశ్రయించి కడిగేసుకొని జాగ్రత్త పడాలి. ఏం కాదులే, ఏం జరగట్లేదులే అని దేవుని దీర్ఘశాంతాన్ని ఆటలాడుకున్నామనుకో, ఉండి 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 ఒక్కసారి తంతే ఒక తన్ను చుక్కలు కనపడతాయి మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కనపడతాయి? అప్పుడు ఓ ఓ ఓ అని కొట్టుకోవాల్సి వచ్చింది. అవి అడుగుతాడు, ఏ నాన్న ఏమైంది అంటాడు. తట్టుకోలేకపోతున్నా తండ్రి ఈ బాధను అయ్యా అంటాడు. అవునా, మరి నా పరిస్థితి ఏందిరా? మరి నా పరిస్థితి ఏంది? ఇష్టం వచ్చిన టూరేగావుగా, నేను అక్కడ ఉన్నానని మర్చిపోయావా? విచ్చలవిడిగా చేసావుగా, హద్దు అదుపు లేకుండా రేగావుగా, భయం లేకుండా తిరిగావుగా. నేనేం చేయలేదు నాన్న, నీది నీకే వచ్చింది అంతే. తట్టుకోలేకపోతున్నాను తండ్రి. ఆలోచించుకో మరి, ఇంకోసారి చేయకుండా మరి జాగ్రత్త పడతావా? వామ్మో ఇంక సచ్చినా చేయను ప్రభా, నీకు స్తోత్రం నాయన, ఇంకొద్దయ్యా.